అల్లూరి సీతారామరాజు ఆశ్రమ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణ చైతన్య ఏఐటీసీ స్తూపాన్ని ఆవిష్కరించారు. సంఘ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు ఏఐటీసీ జెండాను ఎగరవేశారు. సంఘ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిగా ఏర్పడిన కార్మిక సంస్థ ఏఐటీసీ అని, దానిని స్వాతంత్రం రాకముందే 1920వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన బొంబాయిలో ప్రారంభించారని, బ్రిటిష్ వారితో కార్మిక వర్గానికి రాయితీలు సంపాదించాలనే ఉద్దేశంతో లాలా లజపతిరాయ్, వివి గిరి, జవహర్లాల్ నెహ్రూ దీనిని బొంబాయిలో ప్రారంభించారని తెలిపారు. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏఐటీసీ కార్మిక వర్గం తరపున పోరాటాలు చేస్తూ రాయితీలు సంపాదిస్తూనే ఉందని, భవిష్యత్తులో కూడా ఎన్నో వేల సంవత్సరాలు ఏఐటీసీ కొనసాగుతుందని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విమాన రంగం, స్టీల్ ఫ్యాక్టరీలు, బ్యాంకులు, బొగ్గు గనులు, వైద్య రంగంలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉందని, దానికి అండగా సిపిఐ పార్టీ ఎప్పుడు నిలబడుతుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఏఐటీసీ ఆశ్రమ ఉద్యోగులకు అండగా ఉండి ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు ఎన్నో కల్పిస్తూ ముందుకు సాగుతుందని, ఏఐటీసీ గొడుగు కింద ఉద్యోగులు పర్మనెంట్ అవ్వడం జరుగుతుందని, పీఎఫ్, ఈఎస్ఐలు కట్టించుకుంటూ జరుగుతుందని, అలాగే ఉద్యోగ భద్రత కూడా ఏర్పడిందని, మున్ముందు కూడా ఏఐటీసీ నీడలో ఎన్నో రాయితీలు సంపాదించుకోవాలని, ఐక్యంగా అందరూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆది నరేష్, రామకృష్ణ, సతీష్, అజయ్, ఆర్ శ్రీనివాస్, జామాయమ్మ, బిబి వెంకటరమణ, డేవిడ్ నాయకత్వం వహించారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇది 105 సంవత్సరాల క్రితం పుట్టింది. 106లోకి మనం ప్రవేశిస్తున్నాం. 1920 అక్టోబర్ 31 మీ అందరికీ కూడా ఏఐటీయూసీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏఐటీయూసీ 1920లో ఆవిర్భవించినప్పుడు 60 సంఘాలు అంటే ఉప సంఘాలు అదేవిధంగా ఒక పిలిపిస్తే సార్వత్రిక సమ్మెకి 25 కోట్ల నుంచి 2014 ముందు ఎవరున్నారు? అప్పుడు జీతాలకి ఇప్పుడు జీతాలకి తేడా ఉన్నాయా లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనియన్ కాపాడుకోవాల్సిన పరిస్థితి.